ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంత కష్టమైనా సరే నాన్నని డిసప్పాయింట్ చేయను. బాగా చదువుకుంటా, ముందు కంటే ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటా. అవునక్క, నేను కూడా ఇంకా వీడియో గేమ్స్ తగ్గించేసి బుక్స్ మీద స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా. క్లాస్లో అలర్ట్ చేసి ఇంటికి కంప్లైంట్స్ వెళ్ళేలా చేయడం ఆపేస్తా. కష్టమైనా సరే క్లాసులో బుద్ధిగా కూర్చుంటా. అమ్మ ఉన్నప్పుడు నాన్నకి మన వల్ల ఏ ప్రాబ్లం లేకుండా ఉండిందో అలానే ఉండేలా చేయాలి. అవును, మన ముగ్గురమే మాట్లాడుతున్నాం, ఆ అతి క్యాండిడేట్ మిస్ అయిందే. మేం ముగ్గురం ఇన్ని చెప్తుంటే నువ్వేంటి ఒక్కడు కూడా చెప్పడం లేదు? అయ్యో, నాకు ఏమాత్రం టచ్ లేని టాపిక్స్ మాట్లాడుతుంటే నేనేం మాట్లాడాలి? నాకు సంబంధం లేని సబ్జెక్ట్స్ గురించి ప్రామిస్ చేస్తున్నారు, నేనెలా చేయాలి? హౌ? అంజు, ముందంటే అమ్మ అన్ని దగ్గరుండి చూసుకునేది, నువ్వు చేసే అల్లరిని కవర్ చేసేది. ఇప్పుడు తప్పించుకోవడానికి కేర్ టేకర్ కూడా ఉండదు. నాన్న వెళ్ళిపోమని చెప్పారంట, సో మనల్ని మనమే చూసుకోవాలి. చేసిన తప్పులకి పనిష్మెంట్లు తీసుకోవాలి. కొంచెం సీరియస్ గా ఉండు. సీరియస్ గా ఉంటే మన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ దొరికేస్తాయా? ఆ కేర్ టేకర్ మీద రివెంజ్ మిస్ అయిందని నేను ఫీల్ అవుతుంటే పర్ఫెక్ట్ గా ఉంటా, ప్రామిస్ చేస్తా అని సోది మాట్లాడుకుంటున్నారు. మే ఐ కమ్ ఇన్? వచ్చిందమ్మా వయ్యారి, రా. పిల్లలు, మిస్ అమ్మని నాన్నగారు వెళ్ళిపోమని చెప్పారు. వెళ్లే ముందు మీకు బాయ్ చెప్పడానికి వచ్చింది. అయ్యయ్యో, జస్ట్ మిస్. ఇంట్లో నీతో బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా మిస్ అమ్మా. మా డాడీ నన్ను బాగా డిసప్పాయింట్ చేశారు. అంజు, ఓవర్ యాక్షన్ చేయకు. చిల్లమ్ము, ఎందుకు భయపడుతున్నావు? బయటికి వెళ్ళే మనిషి, మనం ఫ్రీగా ఉండొచ్చు, అంతే కదా మిస్ అమ్మా? నా టైం బ్యాడ్ అమ్మా, చేసేదేముందమ్మా, నువ్వేదంటే అదేనమ్మా. అయినా నీలాంటి మంచి క్యూట్, స్వీట్, ఇంటెలిజెంట్ కేర్ టేకర్ని మిస్ అవుతున్నందుకు చాలా బాధపడుతున్నాం తెలుసా? అంతే కదా మై డియర్ సిస్టర్ అండ్ హ్యాండ్సమ్ బ్రదర్స్? మీ మొహాల్లోనే తెలుస్తుంది ఎంత బాధపడుతున్నారో. నాకెందుకు మనం మళ్ళీ కలుస్తాం అనిపిస్తోంది. మేం కూడా వెయిటింగ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.